Hello everyone, welcome to the video. UPSC Civil Services Examination. It is one of the toughest exams in India. We all know that. Because every year lakhs of people ఈ exam కోసం అప్లై చేస్తుంటే only hundreds of people ఇక్కడ క్వాలిఫై అవుతున్నారు. So what about the rest of the people? అది మేబీ వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్ అయినా అయి ఉండొచ్చు కదా. What if they fail in the last attempt as well? What would the career opportunities after UPSC? And what is the plan B అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో యూపీఎస్సీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని అన్ని అటెంప్ట్స్ అయిపోయాయని చాలా మంది డిసప్పాయింట్ అయిపోయి దిస్ ఇస్ ద ఎండ్ అని అనుకుంటారండి. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్. బికాస్ మీరు అప్పటికే యూపీఎస్సీ అన్ని అటెంప్ట్స్ ఇచ్చారంటే మీకు చాలా నాలెడ్జ్ ఉందని అర్థం. అండ్ ఆ నాలెడ్జ్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆ నాలెడ్జ్ కి. సో ప్లాన్ బి అనగానే మనకి ఫస్ట్ వచ్చే థాట్ స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్. లైక్ మనం అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అపియర్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి అపియర్ అవ్వచ్చు. అంతేకాకుండా ఎస్ఎస్సి సిజిఎల్ అయినా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినా వీటికి కూడా అపియర్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ యూపీఎస్సీ సిలబస్ అండ్ ఆర్బీఐ గ్రూప్ బి సిలబస్ చాలా మ్యాచ్ అవుతుంది. సో ఆర్బీఐ గ్రూప్ బికి రాసిన మనకి మళ్ళీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా మనం సిఏపిఎఫ్ అయినా ఈపీఎఫ్ఓ అయినా బ్యాంక్ పిఓస్ అయినా ఇవన్నీ రాసుకోవచ్చు అండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. అంతేకాకుండా you have some other opportunities like you can appear for UGC NET అండి. లైక్ ఒకవేళ మీరు మాస్టర్స్ కంప్లీట్ చేస్తే కనుక యూ గాట్ ద ఆపర్చునిటీ టు రైట్ దిస్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ రాస్తే మీరు ఒకవేళ పాస్ అయితే కనుక మంచి మంచి యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్స్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా జాబ్ వస్తుందండి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ చెప్పాలంటే. అండ్ మోర్ ఓవర్ చాలా మంది మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళకి స్పెషల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. Like so many government entities are hiring the persons who has qualified mains and interview అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ లో చూసుకున్నట్లయితే కనుక ఎస్జేవిఎన్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ మెయిన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూపీఎస్సీ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్యాండిడేట్స్ ని హైర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ ఇలాంటి గవర్నమెంట్ ఎంటిటీస్ లో కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుంటున్నారండి. సో ఇవి కాకుండా ఈ ఆపర్చునిటీస్ కాకుండా మనకి మన ప్యాషన్ కి తగ్గట్టు మనం స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటే మనం ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా కంటెంట్ క్రియేటింగ్, లైక్ చాలా మంది యూపీఎస్సీ ఫెయిల్ అయినా సరే వేరే వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ నుండి నేర్చుకోవాలి అని చెప్పి చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ గా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, లింక్డ్ఇన్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రెసెంట్ సోషల్ మీడియాలో. సో అలా కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారండి. అంతేకాకుండా ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ కెన్ ఆల్సో జాయిన్ ఫర్ సమ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అండి. లైక్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ చాలా ఉంటాయండి. ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. వాటిలో కూడా ఉండొచ్చు. అండ్ మీకు ఒకవేళ సోషల్ సర్వీస్ అనేది బాగా ఇష్టము, లైక్ చాలా మంది సోషల్ సర్వీస్ చేద్దామని యూపీఎస్సీ తీసుకుంటారు బ్యూరోక్రాట్స్ కానీ. బట్ ఒకవేళ అవ్వకపోతే కనుక కెన్ ఆల్సో జాయిన్ ఇన్ ఎన్ ఎన్జిఓ జాయిన్ అవ్వచ్చు. లేదంటే మీరే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేయొచ్చు అండి. అండ్ దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ తెలుసుకొని స్టార్ట్ చేసిన అది కూడా మంచి ఆపర్చునిటీ. సో బిసైడ్స్ దట్ మనకి ఇంకా ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయని చూసుకుంటే యూ కెన్ ఆల్సో బికమ్ ఏ టీచర్ అండి. లైక్ ఇప్పటి వరకు యూపీఎస్సీలో మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుని ఉంటారు అండ్ మీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదండి. లైక్ మీరు ఆల్రెడీ దాంట్లో చాలా నాలెడ్జ్ గెయిన్ చేసే ఉంటారు. సో మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ అయినా చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ టీచింగ్ అంటే ఇష్టం ఉంది అనుకుంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ అయినా రాయొచ్చండి. సో గవర్నమెంట్ టీచర్ గా అయినా అవ్వచ్చు. అంతేకాదండి, ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో లైక్ యుఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ వీటిలలో వర్క్ చేయాలన్నా సరే మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఇవి కూడా ట్రై చేయొచ్చు అండి. దే ఆర్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఐ గెస్. మోర్ ఓవర్ అవే కాకుండా యూ కెన్ ఆల్సో బికమ్ యువర్ ఓన్ బాస్ అండి. లైక్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ వెంచర్. లైక్ ఇప్పుడు స్టార్ట్అప్స్ అండ్ ఎంఎస్ఎంఈస్ లో ఈ ఇయర్ బడ్జెట్ మీద చాలా బెనిఫిట్ అయ్యి ఉన్నాయి కదా. సో అవి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో బికమ్ యువర్ ఓన్ బాస్. అండ్ మీరు ఒకవేళ బీటెక్ అయి ఉంటే కనుక మీరు ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు అండి. లైక్ క్యాట్, గేట్, ఇంకా జీమాట్ అని చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా రాయొచ్చు. అండ్ మీరు ఒకవేళ కోడింగ్ కూడా నేర్చుకుంటే మీకు మంచి కంపెనీస్ లో జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ విచ్ వీ కెన్ పుట్ యాజ్ ద ప్లాన్ బి. బట్ మాక్సిమం ప్లాన్ ఏ కోసం మీ హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేయండి, పక్కా వస్తుంది. అది రాకపోతే ఈ ప్లాన్ బిలో మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని వరీ అవ్వాల్సిన విషయమే లేదు. సో ఐ థింక్ దిస్ హాస్ హెల్ప్ యూ అలాట్. థ్యాంక్ యూ.